ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి ఇంధన కొరత ఏర్పడింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 1-2 చోట్ల పెట్రోల్ బంకుల్లో పంపిణీ జరుగుతున్నా పరిమితి విధిస్తున్నారు. ముఖ్యంగా బైకులకైతే 200 లేదా కార్లకైతే ₹1000 దాటకుండా కొట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఓవరాల్గా ఇంధన కొరత కారణంగా రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆక్వా రైతులు పెద్ద ఎత్తున అల్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు ఈ సంక్షోభం నేచురల్గా వచ్చిందా లేదా ఎవరైనా సృష్టించారా? ఈ ప్రశ్నలు వేసుకున్న వెంటనే ప్రభుత్వం ఇటీవల జారీ చేస్తున్నటువంటి కొన్ని లేఖలు ఇటీవల బయటపడి సంచలనంగా మారినటువంటి విషయం. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు, ముఖ్యంగా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏపీలో తీవ్రమైనటువంటి ఇంధన కొరత ఏర్పడింది. సో ఇది ఇరాను ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ అనుకున్నా, లేకపోతే 29వ తేదీ అంటే ఇవాళ తర్వాత పెట్రోల్ రేట్లు పెరుగుతాయి కాబట్టి ఒక పానిక్ సిచ్యువేషన్తో జనం వస్తున్నారని అనుకున్నా, దేశమంతా అదే పరిస్థితి ఉండాలి, కానీ ఎక్కడా లేదు. ఓన్లీ ఏపీలోనే తీవ్రమైనటువంటి కొరత ఉంది అని ఇన్నాళ్ళు మనం అనుకున్నాం. కానీ దీని వెనుక ఇప్పుడు తాజాగా నిన్న అవినాష్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఏదైతే ప్రభుత్వం జారీ చేసిన లేఖల ద్వారా కొన్ని విషయాలు, అంటే జనం అవాక్కయ్యే విషయాలు బయటపడ్డాయి. ఏం తీసుకోవాలి, ఎలా పరిగణించాలి వీటిని? ఇది అండి, నేను హైదరాబాద్లోనే ఉంటున్నా మా పిల్లలతో. ఇక్కడేమో నాకేం స్కార్సిటీ కనిపించాలి. ఎప్పుడు నేను 25వ తేదీ ఇక్కడ నుండి బయలుదేరి 26లో ఆదోని పెళ్లికి ఒకటి వెళ్ళాను. పెళ్లికి అంటే ఆదోని ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అంత క్రైసిస్ ఉంది. డీజిల్ ఎక్కడ దొరకడం లేదు. పెద్ద పెద్ద రికమెండేషన్స్ చేసుకొని వాడిని పట్టుకొని 30 లీటర్లు వేసుకొచ్చినాం మామగారు వాళ్ళు వీళ్ళు అని చెప్తున్నారు. ఏంది మాకేం లేదు ఎక్కడ, మేము ఫ్రీగా తీసుకుంటున్నాం హైదరాబాద్లో అంటే, లేదు ఇక్కడ 3 రోజులైంది క్రైసిస్ వచ్చేసి అసలు డీజిల్ ఎక్కర్లేదు, నో స్టాక్ బోర్డు పెట్టినారు. సరే, నేను అది అయిపోతేనే పెళ్ళి అయిపోతేనే ఆదోన్ నుంచి కర్నూలు వరకు ప్రయాణం చేసి ఎక్కడ కూడా బోర్డ్స్ అన్ని తాళ్ళు కట్టి పెట్టినారు, ఎవడు వెహికల్స్ లోపలికి రాకుండా నో స్టాక్ బోర్డ్స్ పెట్టి అక్కడక్కడ పెట్రోల్ వేస్తూ ఉన్నారు, పెట్రోల్ వేస్తున్నారు. సరే, ఇది యుద్ధం అయిపోయింది కదా. యుద్ధం ఉన్నప్పుడే మనకు స్కేర్సిటీ రాలేదు. అవును, మనకేమో హర్మోజు జలసంధి దారి వచ్చేది 20% ప్రపంచానికంతా. మిగతా అంతా వెనుజులా నుండి వస్తుంది, రష్యా నుండి వస్తుంది. మనకు చాలా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మనం డీజిల్ తీసుకుంటున్నాం. అంత స్కేర్సిటీ అనేది లేదు. అది లేదు యాక్చువల్లీ. ఇప్పుడే నేను మా బంధువు ఒకతను భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో మంచి ర్యాంకులో బాంబేలో పనిచేస్తున్నాడు. నాగపూర్ నుంచి ఈ మధ్యనే పోయాడు. నేను డిస్కస్ చేశాను ఏంది ఇది అని. అంటే లేదు బావగారు, ఎక్కడ కానీ 1 లీటర్ కూడా మేము గతంలో సప్లై చేసేదానికి ఇప్పటికీ 1 లీటర్ కూడా మేము తగ్గకోకుండా సప్లై చేస్తున్నాం. 3 కంపెనీలు కూడా. ఆయన భారత్కి పనిచేస్తాడు. ఓకే బీపీసీఎల్ కానీ ఏదైనా కానీ హిందుస్థాన్ 1 లీటర్ కూడా అక్రాస్ ఇండియా ఎక్కడ కానీ షార్ట్ సప్లై లేదు మా కంపెనీల నుంచి. అయితే ఈ బల్క్ ఒక ఆంధ్రలోన తెలంగాణలోన ఆంధ్రలోనే ఇది ఎక్కువ ప్రాబ్లం వచ్చింది, అక్కడ మిర్చీఫ్ జరుగుతూ ఉంది అన్నాడు. ఏం మిర్చీఫ్ అంటే మాకు మహారాష్ట్రలో బల్క్ కన్జ్యూమర్స్కి ₹140 ఇస్తున్నాం. అక్కడ లీటర్ డీజిల్ ₹90, 91 ఉంది. అంటే ₹10 డిఫరెన్స్. రీటైల్లో 90 అయితే బల్క్లో 140. మీకు ఆంధ్రాలో వచ్చేసి 150 నుంచి 153 ఆ మధ్యలో ఉంది. మనకు 97, రీటైల్ అయితే 97 ఉంది. ఈ బల్క్కు ఇదంతా ఎవరంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, పెద్ద పెద్ద మెషిన్స్ ఆపరేట్ చేసే వాళ్ళు కమర్షియల్. అది దానికంతా గవర్నమెంట్ ఆ రేట్ ప్రకారమే వాళ్ళకు కాంట్రాక్ట్కి ఇచ్చింటుంది. కాంట్రాక్టు ఆ రేట్ ఫిక్స్ చేయడం అంతా కూడా, బిల్స్ కూడా అదే రేట్లో ఇస్తారు. వీడు ఏం చేస్తున్నారంటే ఈ బల్క్ ఎవడైతే యూజ్ చేస్తాడో వాడు దాన్ని డైవర్ట్ చేసుకుంటున్నారు రేటు పెరిగినందుకు. ఇంతకుముందు ఇంత డిఫరెన్స్ లేదు. ఈ యుద్ధం తర్వాత ఈ నష్టాలని ఏదైతే రేటు పెరిగింది కదా, బ్యారెల్ క్రూడ్ ధర పెరిగింది డాలర్స్లో, 107 ఏదో ఉంది. దానివల్ల దాన్ని తగ్గించుకునేకి, దాన్ని వచ్చి నష్టాలు తగ్గించుకునేకి కమర్షియల్గా పెంచేశారు. ఇవి బేసిక్గా లారీలకు కానీ లేకపోతే వెహికల్స్ వాడేటోళ్లకు, రెగ్యులర్ కన్జ్యూమర్స్కు, అగ్రికల్చర్ యూసేజ్కి వాటికి సబ్సిడీ మీదనే ఇస్తూ వాళ్ళకి మాత్రం రేట్ పెంచేశారు. కమర్షియల్ అంటే మనకు గ్యాస్ కమర్షియల్ సిలిండరు, డొమెస్టిక్ సిలిండర్ మాదిరి మనకు వెహికల్ కరెంట్ కూడా, పవర్ కూడా అంతే కదా. మనకు వెహికల్స్కి ఇచ్చేదంతా డొమెస్టిక్ ఇచ్చినారు సబ్సిడీ మీద, అదేమో కమర్షియల్ కింద మనకు ₹153 ఉంది.
దాన్నంతా డైవర్ట్ చేసేసారు. దానికి అఫీషియల్గా గవర్నమెంట్ కూడా మన నిన్న అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు కడప ఎంపీ గారు అక్కడ మిట్టల్ అని ఏమైనా ఎనర్జీ సెక్రటరీని కలిస్తే పెట్రోలియం శాఖకి ఆయన ఆశ్చర్యపోయి ఆయనకే 2 లెటర్స్ ఇచ్చేసాడు. ఆయన రాసిన లెటరు సివిల్ సప్లైస్ అయిన ఆయిల్ కంపెనీలకు రాసిన ఒక లెటర్ని ఇచ్చాడు. ఆయన ఏం రాస్తాడంటే కన్నబాబు గారు కమిషనరు, ఈ బల్క్ వాళ్ళకు కూడా మీరు ఇక్కడ రిటైల్ అవుట్లెట్ ద్వారా ఇవ్వమని అడుగుతారు. దానికి ఎంఎస్ అండ్ హెచ్ఎస్డి రూల్స్ ఉన్నాయి, దానికి పెట్రోలియం రూల్స్. దాని ప్రకారము రెగ్యులేషన్ రూల్స్ ఉన్నాయి, ఆర్డర్. దాని ప్రకారం ఏమంటే పెట్రోల్ బంక్ అవుట్లెట్లో ఏదైనా నువ్వు వెహికల్కి ఫిట్ చేసినా ఆయిల్ ట్యాంకులకి మాత్రమే పోయాలి. ఎగ్జాక్ట్లీ. అదర్వైజ్ ఈ అగ్రికల్చర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి 200 లీటర్ల డ్రమ్స్ ఉంటాయి కదా, అట్లా డ్రమ్స్ ఏదన్నా వెహికల్స్ మీద తీసుకొస్తే దానిలో వచ్చి పోయొచ్చు అని ఉంది అంతే. కానీ బల్క్ వాళ్ళు ఎట్లా వస్తారు? వాళ్ళు కూడా పెద్ద ట్యాంకర్ తీసుకొచ్చుకొని పోసుకొని పోవాలి. బల్క్ అంటే అంతే కదా. ఈ లెటర్లోన 2,75,00,000 లీటర్లు సిఆర్డిఏలో అమరావతి ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసే కంపెనీలకు మీరు రిటైల్ అవుట్లెట్ ద్వారా ఏమని అడుగుతాడు. ఆ రేటును దాచిపెట్టి, అవును, ఏ రేటుకి? 153 రూపాయలు కాదు, 90 రూపాయలకి ఏమని. అంటే ఎవరికి, కాంట్రాక్టర్స్కి ఎవరికి మంచి మేలు చేయాలని, ఎవరు లాస్ అవుతారాడా? పెట్రోలియం కంపెనీలు గవర్నమెంట్ కార్పొరేషన్స్ కదా అవి, దాదాపు లెక్కేస్తే 150 కోట్లు నష్టం వస్తుంది వాళ్ళకొక్కరికి, ఇలాకొక్కరికి. ఒకసారి ఇక్కడ ఇది రూల్స్కి విరుద్ధం, పెట్రోలియం రూల్స్కి విరుద్ధం అని తెలిసినా సరే అది ఉన్నతాధికారి కన్నబాబు గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మంచి పేరున్న ఆఫీసరు, అంటే ఆయన ప్రెజర్ అంతే కదండి. ఇప్పుడు పెద్ద స్కామ్స్ కానీ సంతకాలు పెట్టేది ఐఏఎస్ ఆఫీసర్లే కదా, అంతా స్కామ్సర్సే ఉండరు కదా. పైన ఉన్న రాజకీయ వాళ్ళ నాయకుడు, వాళ్ళ పొలిటికల్ లీడరు చెప్పినట్లు చేస్తుంటారు. దీనికి ఎవరు చెప్తారు? పొలిటికల్ లీడర్ కాకుండా ఉంటారు. లేకపోతే సిఆర్డిఏ కమిషనర్ ఎవరు, ఆయన రాశాడంటే వెనక లెటర్, ఈయన రాశాడు రొటీన్గా, ఎవరు కింద వాళ్ళు చేసి ఉంటారు కదా. ఈ అంటే దాదాపు 150 కోట్లు 157 కోట్లు ఈ కంపెనీలకు లాస్ వచ్చేసి అదే మొత్తము ఈ అమరావతి కాంట్రాక్టర్స్కు లాభం వస్తుంది. వాళ్ళు బిల్లు క్లెయిమ్ చేయడం ఏమో బల్క్ కిందనే ఉంటుంది కదా. వాళ్ళు ఈ బిల్లు ప్రొడ్యూస్ చేస్తాడా? చేయడు కదా. ఇది ఓవరాల్గా 150 కోట్ల స్కామ్ అన్నట్టుగా తెలుస్తుంది లెక్కలను బట్టి. అవును. దీని వెంట ఎవరెవరు ఉంటుందండి? పొలిటికల్ లీడర్స్ ఉంటారు, లేకపోతే మీరు అంటున్నారు ఏమి అంటే వీళ్ళు ఎవరన్నా ప్రభుత్వం లేని పెద్దలు తీసుకుంటారా అనేది 150 కోట్లు అయి ఉండొచ్చు. మీరు బలున్నారండి. మొన్న ఈయన విజయసాయి రెడ్డి గారు పెద్ద ఆడిటర్, ఆయన ఎంపీ, దాదాపు 10 సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్లలో కలిసి తిరుగుతున్నాడు, గవర్నమెంట్లోనే చొచ్చుకొని పోయి చూశాడు. ఇప్పుడు కూడా తెలుగుదేశంలో అంతకాకి అటు ఇటు తిరుగుతున్నాడు కదా. వాళ్ళ కోసం ఎంపీ పదవి కూడా త్యాగం చేసిపోయాను. ఆయన మొన్న ఏం మాట్లాడినాడు లేటెస్ట్ వీడియోలో? అవును, చంద్రబాబు గారిని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉద్దేశించి, నువ్వు వయసు అయిపోతుంది, నువ్వు ఇప్పుడు చనిపోయినాక కూడా నీకు మంచి పేరు రావాలా, ఎందుకు నీకు నెలకు 5,000 కోట్లు సంపాదిస్తున్నావు, ఇంకా చాలదా నీకు అని ఏదో మాట్లాడినాడు. నెలకు 5,000 కోట్లు సంపాదిస్తే 150 కోట్లు ఎవరికన్నా టిప్ ఇచ్చినట్లండి బాబు కదా. టిప్పుకు పనికి వస్తుంది. ఈ 150 కోట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తారని ఆయన కాదు, అధికారులు అంత ధైర్యం ఉండదు. అదే అంటున్నారు ఇప్పుడు అధికారులు 1 కోటి ఏదైతే ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఉందో 98 to 153 లెక్కేస్తే 2,75,66,000 నుంచి 153 కోట్లు వస్తుంది. 150 నుంచి 153 కోట్లు వస్తాయి. ఇది ఎవరు తిన్నట్టు, ఎవరి విలబ్ధి కోసం? ఎవరు? కాంట్రాక్టర్స్ ఎవరికి ఇస్తారు అంటే కేవలం ఇక్కడ కాంట్రాక్టర్స్ ఓన్లీ ఆఫీసర్స్కు వాళ్ళ ఇంజనీర్స్కి ఇస్తున్నారా? ఇప్పుడు ఏం లేదు. ఆ కాంట్రాక్టర్ చెప్పినోడే ఆఫీసర్ వస్తాడు, వాళ్ళ పైన సూపర్వైజర్. కాంట్రాక్టర్ చెప్పినోడే సూపర్వైజ్ చేయాల్సిన ఇంజనీర్ పోస్ట్ అవుతాడా? అంటే వానికేం పెద్ద సేవ్ ఉంటుంది. అంటే ఇక్కడ కాంట్రాక్టర్లకు కేవలం 150 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చే ప్రయత్నంతో రాష్ట్రం ప్రజలు మొత్తాన్ని సఫర్ చేస్తున్నారు. ఎంతండి ఏమి అడ్మినిస్ట్రేషను, దీన్ని ఏం చెప్పాలో దీన్ని నాకు అర్థం కాలేదు కదా. నేను చెప్పింది ఏం చెప్పాలండి? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రాత్రిలో పాటు కిలోమీటర్ల లైన్ పట్టుకొని, బంకులు పట్టుకొని,
ప్యానిక్ అయిపోయినారు. పెట్రోల్ అయితే ఫ్రీగా ఉంది, పెట్రోల్ సఫిషియెంట్ సప్లై ఉంది. నీకు పెట్రోల్ రావాలంటే అది 3-4 కంపార్ట్మెంట్లు ఉండండి. ఏదైనా మన పెట్రోల్ బంక్ నుంచి ఆయిల్ డిపోకి పోతే ఒక 3 కంపార్ట్మెంట్లు 4,000 12,000 డీజిల్ వేసుకుంటాడు, ఒక 4,000 పెట్రోల్ వేసుకొని వస్తాడు. ఇప్పుడు అసలు ట్యాంక్ రేట్కి రావడంలే కదా. నీకు ఎప్పుడైతే ఇది అయిందో ఈ సిఆర్డిఏ కాంట్రాక్టర్సే కాదు నేను చెప్పేది, మొత్తం బల్క్ యూజర్స్ అంతా హ్యాండ్ ఇన్ గ్లౌజ్ అన్నమాట. ఇప్పుడు ఎవరు దీన్ని ఎవరు కంట్రోల్ చేయాల్సింది? డైవర్షన్ని కంట్రోల్ చేయాల్సింది గవర్నమెంట్. నిద్రపోతున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏమైపోతుంది, లేకపోతే రెవెన్యూలో విజిలెన్సెస్ ఉన్నాయి, లేకపోతే సివిల్ సప్లైస్లోన వాళ్ళ విజిలెన్స్ సపరేట్గా ఉంది. మొత్తం ఎప్పుడైతే రేటు 153 అయిపోయిందో మొత్తం ట్యాంకర్లు డైవర్ట్ అయిపోతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారము, ఐఓసి ఇది ఆయిల్ కంపెనీల లెక్క ప్రకారం 1 లీటర్ కూడా అక్రాస్ కంట్రీ మేము తక్కువ సప్లై చేయడం లేదు, షార్టేజ్ లేదు, సఫిషియెంట్ ఉంది అంటున్నారు. మరి ఎందుకు రావడం లేదు? మొత్తం కూడా బల్క్ యూజర్స్ డైవర్ట్ చేసుకుంటున్నారు. ఇదేం డైవర్ట్ అనేది ఖర్చు కాలే, ఎక్కడో స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. రేటు పెరిగితే 2,75,00,000 అది ఒక్కసారి అండి, అమరావతి ఒక్కసారి, మిగతా సాటి దేశమంతా పనిచేస్తున్నారు కదా వాళ్ళ కాంట్రాక్టర్స్. వీళ్ళు ఎక్కడ స్టోర్ చేశారు? ఇదంతా చేసుకుంటారు, పెద్ద ఉన్నాయి వాళ్ళకు కాంట్రాక్టర్స్ దగ్గర, సైట్లలో ఉంటాయి. ఓకే, ఎన్నో, లేకపోతే ట్యాంకర్స్ కొని పెట్టుకుంటారు. రిస్క్ కూడా కదా అది. రిస్క్ ఏముంది, ఏమవుతుంది? ఒకటి నీకు ఎంఎస్ అయితే మోటార్ స్పిరిట్ అంటే పెట్రోల్ అంటారు, అదైతే డేంజర్. కానీ డీజిల్ ఏమంది పెట్టుకుంటారు, అవును, ఇబ్బంది ఏం లేదు. కిరసనాల్ డేంజర్, డీజిల్ ఏమి అంత డేంజర్ లేదు. వాళ్ళే డైలీ యూసేజ్ ఉంది కదా, డైలీ యూసేజ్ ఉంటుంది మొత్తం. అది ఆ వైపు నీకు రిటైల్ పెట్రోల్ బంకులో వినియోగదారులకు వెహికల్స్ పోయాల్సిన డీజిల్ మొత్తం కూడా ట్యాంకర్సే డైవర్ట్ అయిపోయింది. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అంటే కేవలం 10ల సంఖ్యలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు 150 కోట్ల మేర ప్రయోజనం కలిగించడానికి ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి ఇంకొక 2-3 రోజులు సాగితే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా హోల్డ్ అయిపోయే పరిస్థితి. ఆల్రెడీ నీకు 108 డీజిల్ లేకుండా అయిపోయింది 1-2 చోట్ల, 2-3 సార్లు మనకి వచ్చింది, ఏదో వార్త వచ్చింది ఒకటి, చాలా చోట్ల అంతే కదండి. చాలా మంది ప్రయాణాలు ఆగిపోతున్నాయి. నేను కర్నూలుకు పోయినా, నేను పెట్రోల్ బండే లేదు, అందరూ డీజిల్ బండ్లు పాతవన్నీ ఇన్నోలు పెట్టుకున్నారు. ఎక్కడైనా పోవాలంటే ఇక్కడ డీజిల్ లేదు. నేనేదో మా పల్లెకి పోవాలనుకుంటే ఇంకా మరసంగా ఎన్నికి వచ్చేసింది, ఇంకా రైలు ఎక్కేసి వచ్చేసింది. అంటే అంత అన్ని కార్యక్రమాలు కూడా మన లెవెల్లోనే ఒక పల్లెకు ఎన్నిక చేత కానప్పుడు చాలా మందికి ఇబ్బంది అవుతుంది. రైతులు వరి కోతల టైం, వాడు డీజిల్ అతి కష్టం మీద సంపాదించి ఎక్సెస్ రేట్కి తీసుకొచ్చామంటే బ్లాక్లని రైతులతో 3,000, 6,000, 12,000 తీసుకుంటున్నాడు, డబుల్ తీసుకుంటున్నాడు. ఇదంతా ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఆక్వా రైతులు అది కంటిన్యూగా తిరుగుతుండాలా? అవును, అది కంటిన్యూ తిరగలేకపోతే ఆక్సిజన్ అందదు కదా. ఏదన్నా జనరేటర్ మీద ఆక్సిజన్ అందదు, లేకపోతే వాళ్ళకి సబ్సిడీ మీద ఇస్తున్నారు. నీకు పెట్రోల్ డీజిల్ దొరకలేదంటే ఏమైపోతారండి? ఇది మాత్రం గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండి. మీరు అన్నారు 150 కోట్లు ఏం చంద్రబాబుకు, లోకేష్కు, లేకపోతే సివిల్ సప్లైస్ మినిస్టర్కి పోతాయన్నారు. వాళ్ళకి ఇది టిప్పు కింద లెక్క. వాళ్ళ మీద ఆరోపణలు అవన్నీ చూస్తే ఈ 40,000, 50,000 కోట్లు ఇవన్నీ ఈ కుంభకోణాలు జరుగుతున్నాయంటే 150 కోట్లు అనేది ఒక టిప్పు కింద లెక్క. దాన్ని ఎందుకంటే ఎవరైనా విజయసాయి రెడ్డి ఆయన 5,000 కోట్లైన ఆరోపణలు చేస్తున్నాడు నెలకి. ఒక ముఖ్యమంత్రి 5,000 కోట్లు సంపాదిస్తున్నావు చాలా అన్నట్లా నాకే ఆశ్చర్యం అనిపించింది. అంత ఉంటుందే? 5,000 కోట్లు ఉన్నప్పుడు 150 కోట్లకి ఇట్లాంటివి చేస్తారా? ఎవరు తనకు కావాల్సిన వాళ్ళకి మంచి చేస్తుంటారు. ఇది ఓ టిప్పు కింద లెక్క. ఇప్పుడు మా అంత సీనియర్, మా 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి విజనరే 150 కోట్ల ప్రయోజనం కలిగించే నెపంతో కొంతమంది కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రజల్ని మొత్తాన్ని రిస్క్ లో పెట్టడం అనేది సమంజసం అని ఎలా ఆలోచించలేదా? లేదా, అందరూ అనుకుంటారు పాపం ఆయన వయసు కూడా ఆయన ఏమారుస్తూ ఉంటారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏజ్ 76 ఇయర్స్ అండి. కింద ఉన్న స్వార్థపరులు కూడా మా చంద్రబాబు నాయుడు సార్ గౌరవ ముఖ్యమంత్రిని ఏమారుస్తుంటారని, చిత్తూరు పదం అది. ఏమార్చడం అంటే ఆయనకు అందరికి అర్థమవుతుంది. ఏమారుస్తుంటారేమని నాకు అనుమానం. లేకపోతే ఏంది, ఈ 2003 వరకు నేను చూసిన చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి ఏమి, ఇప్పుడు ఏమి నాకు ఇట్లాంటి
అని ఏమరుస్తుంటారు ఆయన కూడా. ఇంకొకటి యాక్చువల్లీ ఇక్కడ సిఆర్డీఏ లెటర్ రాసింది 23న సివిల్ సప్లైస్ కి. అవును, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కాదు ఫర్దర్ లెటర్ రాసింది 24న. 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాసి విత్డ్రా చేసుకోండి, ఇలాంటి పనులు చేస్తే ఇది పెట్రోలియం రూల్స్ కి విరుద్ధము, అంతేకాకుండా దీని వల్ల బల్క్ కి వేరే వ్యవస్థ ఉంది, దీని వల్ల ఏమో పెట్రోల్ షార్టేజ్ వస్తుంది, సప్లై చైన్ కి షార్టేజ్ వస్తుంది చేసింది. అది విత్డ్రా చేసుకోమని 25నే లెటర్ ఇష్యూ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ లోపలే కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే కలెక్టర్లు లైసెన్సింగ్ అథారిటీ ఏదానికి పెట్రోల్ బంకులకి. అవును, కనీసం వాడు పెట్రోల్ బంక్ కూడా ఏదన్నా ఇర్రెగ్యులారిటీ చేస్తే అంటే అవునవును అది ఓకే, అది సప్లైస్ రాసిన లెటర్ కి రిప్లై వచ్చేంత వరకు కూడా ఆగకుండా ఆదేశాలు జారీ అయిపోయినాయి కదా. ద మోటార్ స్పీడ్ అండ్ హై స్పీడ్ డీజిల్ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ ఆర్డర్ 2005. అవును, దీని ప్రకారం వాడు ట్రాన్సాక్షన్ చేయాలి ఎవరు, పెట్రోల్ బంక్ అతను. అవును, దీన్ని వైలేట్ చేసేకి లేదు. దీంట్లోనే అన్ని ఉన్నాయి. నువ్వు ఏదైనా డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోయాలంటే ఒక వెహికల్కి ఫిట్ చేసిన ట్యాంక్లోనే పోయాలా. ఒక రైతులకైతే డబ్బా 2200 లీటర్ల వరకు నువ్వు పోవచ్చు ట్రాక్టర్లు తీసుకొచ్చి అని. దీన్ని వైలేట్ చేస్తే నీకు లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. కలెక్టర్ బాధ్యత దాంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయించేది. నేను విజిలెన్స్లో పనిచేశాను సివిల్ సప్లైస్లో, మన బాధ్యత అది. వెంటనే 6A రిపోర్ట్ రాసేస్తే వెంటనే మనకి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, సీజ్ చేస్తాం, అంతా ఉంటుంది. అటువంటి చేయాల్సిన వాళ్ళకు ఒక రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఉంటే పోయినాయి. ఆ ఆర్డర్లు ఉండేటివన్నీ మీరు వైలేట్ చేసి బల్కోళ్ళకి ఎత్తి పంపించండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిప్లై రాకుండానే వచ్చినా రాకుండా వీళ్ళు హుషారైపోయినారు. పేర్లు అమ్మ ఇదేదో చాలా పెద్ద కుంభకోణం జరుగుతుందని ఆ మాట రాయకుండా నీట్గా రాశారు మిట్టల్ గారు. అందుకే ఆ కడుపు అంతటోనే ఎంపీకి ఇచ్చినట్లున్నాడు. వీళ్ళు రాసిన లెటరు ఇది చూడయా, మాదేం తప్పు లేదు, ఇది మేము 100% 1 లీటర్ కూడా షార్టేజ్ లేకుండా మీ ఏపీకి ఇవ్వాల్సినది ఇస్తున్నాము. మీరు ఇది టెంపరీగా కృత్రిమంగా మీది గవర్నమెంట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంకా డైవర్ట్ కాకుండా ఎలా ఉంటుంది, అంతా డైవర్ట్ అయింది. అందరూ కూడా 153 రూపాయలకు లీటర్ కొనాల్సిన బల్క్ యూజర్స్, కమర్షియల్ యూజర్స్ ఎవరు ఉండరో వాళ్ళంతా మొత్తం ట్యాంకులు డైవర్ట్ చేసుకొని రెగ్యులర్ కస్టమర్స్కి లేకుండా చేశారు. వీళ్ళని భరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్ళీ రెండోసారి కూడా వందనం. ఇదే కదా ఇక్కడ అమరావతి చాలా దారుణం అసలు ఎవరికి ఏం పట్టదు. మొత్తం రాష్ట్రాన్ని చేస్తున్నారు. 3 రోజులు వారం నుంచి సార్ 24వ తేదీ నుంచి ఉంది ఏపీలో. ఆ ప్యానిక్ తెలంగాణ మీద కూడా పడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పోయేటోడంతా డీజిల్ అవసరం లేకుండా ఫుల్ పెట్టి తీసుకొని పోతున్నాడు. ఈడ రాత్రి కొంచెం ప్రాబ్లం అయింది. అవును, మళ్ళీ ఇప్పుడు పోతే నా పనిలో ఇప్పుడు డీజిల్ ఇప్పుడు దొరికింది నాకు. లెక్కన ఇప్పుడు ఈ లెటర్ కర్ణాటక బార్డర్స్ కూడా మన వాళ్ళు పోయి తెచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లెటర్ బయటకు వచ్చింది కాబట్టి కాస్త డిఫెన్స్ లో పడినట్టుంది ప్రభుత్వం. లెటర్ బయటకు రాకపోతే ఏంటో పరిస్థితి, ఏం చెప్పి ఉండేది? ఏం లేదండి, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిపోయారు, సమీక్ష చేస్తున్నారు. ఐఓసి మీద సీరియస్ అయినారు, వీళ్ళ మీద సీరియస్ అయినారు, నిఘా వాళ్ళ వర్గాల మీద సీరియస్ అయినారు. ఇట్లాంటివన్నీ ఒక లీక్లు ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటూ పోతుండ్రు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడన్నా కొంచెం సిగ్గు తెచ్చుకొని దీన్ని ప్రివెంట్ చేస్తూ, ఎందుకంటే మిషనరీ ఉంది దానికి, ఈ డైవర్షన్ని ప్రివెంట్ చేసి ప్రాపర్గా వచ్చేకి సప్లైకి చేంజ్ చేసేకి గవర్నమెంట్లోనే ఒక మిషనరీ ఉంది. దాన్ని ప్రాపర్గా పనిచేస్తే ఎస్పీలు కలెక్టర్ల ఉద్యోగం అది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన ఉద్యోగం కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇది. ఎప్పుడైనా వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారు లేదని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చూస్తుంటారు. ఇంతకుముందు ఎక్స్క్లూజివ్లీ విజిలెన్స్ సివిల్ సప్లైస్కు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉండే, అది తీసేశారు. ఇప్పుడు దీంట్లో కలిపారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని. వాళ్ళు చూస్తుంటారు ఏం జరుగుతుందని. మొత్తం పెద్దగా డైవర్ట్ అయింది. యాక్చువల్గా దీన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఇస్తే చేస్తారు, ఎంత డైవర్ట్ అయింది ఇంకా అని. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కాబట్టి చేయకపోవచ్చు. ఇది ఏదైనా సెంట్రల్ ఏజెన్సీస్ టేకప్ చేస్తే మొత్తం ఈ వారం 10 రోజుల్లో ఏం జరిగింది అనేది క్లియర్గా వస్తుంది.